మంచిగా మొత్తం కంప్లీట్ అయిపోయింది పూర్తిగా. మట్టితో అయితే మనకు మట్టి గణేశుడు 70 అడుగుల వినాయకుడు అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వినాయకుని ఒక వాహనం వచ్చేస్తుంది. వినాయకుని వాహనం వచ్చేసి ఎలుక అనేది కూడా మనకు పూర్తిగా రెడీ అయిపోయింది. మట్టితో వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. వినాయకునికి ఎడమ వైపున రాహుకేతు దేవతలు ఉన్నారు. ఈ దేవతలకు కూడా మనం చూసుకున్నట్లయితే మట్టి అది అనేసి పూర్తిగా వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఫినిషింగ్ వర్క్ వచ్చేసింది. కొద్దిగా ఉంది, కళాకారులు చేసుకుంటారు. వినాయకునికి ఎడమ వైపున శివపార్వతులుగా ఇది మండపం ఉంటుంది. ఇక్కడ చూడండి, శివుడు మెడలో గంగ, మరి పాము, రుద్రాక్షమాల. మనం శివునికి చూసుకున్నట్లయితే పులి చర్మం ఉంటుంది కదా, పులి చర్మంతో ఇది చేసుకుని మనం చూసుకుని శివుని మొత్తం ఇది చేస్తున్నట్టు. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ రాహుకేతు వచ్చేసి